మన హైదరాబాద్‌లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి ఒక 2 ఘటనలు జరిగాయి. నడి రోడ్ల పైన రౌడీ షీటర్లు చంపుకోవడం, కొట్టుకోవడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం. ఇంత దారుణమైనటువంటి ఘటనలు చూస్తూ ఉంటే భయం వేస్తుంది. హైదరాబాద్‌లో బతకగలుగుతామా? ఏం భయపడొద్దని చెప్పేసి చాలామంది పోలీసులు చెప్తారు. చనిపోయిన తర్వాత ఇంకా భయపడొద్దని చెప్తే ఏం లాభం? రౌడీలు ఇద్దరు జగదీర్‌గుట్టలో ఇద్దరు రౌడీలు కత్తులతో పొడుచుకోవడం. అక్కడ చూసేటువంటి జనాలు ఉన్నారు. మనం ఇటువంటి పరిస్థితి ఇటువంటి పనులు కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళకు ఏ మాత్రం మొహమాటం లేదు. ఇద్దరు రౌడీ షీటర్లే. ఒక చిన్న విషయంలో ఇంకో రౌడీ షీటర్ను మరో రౌడీ షీటర్ చంపేస్తున్నాడు. దర్జాగా బండి పైన వెళ్తున్నారు. ఇంకెక్కడున్నాయి శాంతి భద్రతలు? నడి రోడ్ల పైన నరుక్కుంటున్నారు. ఇంకా ఉన్నాయా శాంతి భద్రతలు చెప్పడానికి? మరో విషయం ఏంటంటే, ఒక కూలీ పనులు చేసుకున్నటువంటి మురళకృష్ణ అనే అమాయకుడు పాపం ఉప్పల్లో ఉంటుండంట. వాళ్ళ కేర్ టేకర్గా ఉంటుందంట. సో అతను పనుల కోసం ఎల్బీ నగర్ వెళ్ళాడు. కూలీ పనుల కోసం. పెయింటర్ చేస్తాడు. అతను లేట్ అయిపోయింది. ఎల్బీ నగర్లో బస్సులు లేవు, ఆటోలు లేవు. సో కారు వస్తుంటే లిఫ్ట్ అడిగాడంట. వాళ్ళు ఎక్కించుకున్నారు. అక్కడ ఎక్కించుకొని అతని పైన అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా దాడి చేసి సిగరెట్లతో కాలుస్తూ, అందులో మైనర్లు కూడా ఉన్నారంట. ఇంకా చేస్తుండగా అతను తట్టుకోలేక డోర్ తీసుకొని బయటపడిపోయాడు. అంటే స్పీడ్లో కారులో ఉన్నప్పుడే కింద పడిపోయాడంట. సో కారు ఆపిన వ్యక్తి మళ్ళా దుండగులు, ఆ రౌడీలు అతన్ని వెంబడించి కత్తితో 8 సార్లు పొడిచారు. పొడిచిన తర్వాత చనిపోయాడని చెప్పేసి చెప్పిన తర్వాత, అనుకున్న తర్వాత, వాళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సో అక్కడ స్థానికులు వచ్చేసి అతన్ని గమనించి హాస్పిటల్కి తరలించే ముందు చెప్పారంట, ఆ బాధితుడు, నన్ను ఇలా చేశారు, నన్ను ఇది పరిస్థితి, నేను చనిపోతున్నాను, నన్ను కాపాడండి, మా కుటుంబ సభ్యులకు, పోలీసులకు అందరికి చెప్పండి ఈ విషయం మొత్తం అని చెప్పి చనిపోయాడంట. పోలీసులు కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్గా ఆ ఎవరనేది గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసి విచారిస్తారు. అమాయకుని ప్రాణాలు పోయాయి. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి రౌడీ షీటర్లను, నగర బహిష్కరణ, ఇవన్నీ వేస్ట్. మరి ఇప్పుడు ఏమంటారు మన హక్కుల సభ్యులు? ఒక అమాయకుని చంపితే తప్పు లేదు, ఒక రౌడీలకు మాత్రం సపోర్ట్ చేస్తుంటారు. ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి. ఇది ఎంతవరకు సమంజసం? ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ అమాయకుడు నిజం చెప్పి చనిపోయాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇక న్యాయం దొరుకుతుందా? ఎప్పుడు దొరుకుతుంది? ఎన్ని సంవత్సరాలకు దొరుకుతుంది? ఇదా మన దేశంలో దొరికేటువంటి న్యాయం? దీనికోసమా మనం బతుకుతున్నది? ఏమీ తెలియని అమాయకుని ఈ విధంగా చంపడం అనేది ఇంత దారుణం అండి. రేపటి మన పరిస్థితులు ఏంటి అంటే, మీ పెద్ద పెద్ద నాయకులకు కాబట్టి గన్మెన్లు ఉంటారు, కార్లు ఉంటాయి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు. సామాన్యునికి మాత్రం ఒక గన్మెన్ ఉండడు, పోలీసులు ఉండరు. ఇంత లక్షల మంది, కోట్ల మంది జనాభాలకు ఎంతమందికి, 1,00,000 మందికి పోలీసులు ఉండొచ్చండి. ఏం చేస్తారండి? రాత్రిపూట పోలీస్ పికెటింగ్ పెట్టండి, పెట్రోలింగ్ ఉంటుంది. ఇంత లక్షల మందికి ఎక్కడ పెట్రోలింగ్ చేయగలుగుతారు? ఉన్న పోలీసులు మొత్తం మీ గన్మెన్లకే ఉండే, మీ ఇంటి దగ్గర సెక్యూరిటీకే ఉండే, మీ కార్ డ్రైవర్లకే ఉండే. ప్రజలకు ఎక్కడ శాంతి భద్రతలు ఉంటాయి? ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు? ఒక అమాయకులను చంపుతూ ఉంటే ఇంకా హైదరాబాద్లో ఎలా బతుకుతాం? మీ ఇళ్ళ చుట్టూ మాత్రం చుట్టూ పెట్టుకోండి పోలీసులు, మీరు వచ్చే దారుల్లో పెట్టుకోండి. ఏ ప్రభుత్వాన్నైనా, గత ప్రభుత్వాలైనా సరే, ఈ ప్రభుత్వాలైనా సరే, ఏ ఒక్క ప్రభుత్వం మారిందా? ప్రజలకు ఏమైనా సెక్యూరిటీ ఇచ్చిందా? ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఎంతమంది పోలీసులు ఉండాలి? రాత్రిపూట ఎంతమంది పెట్రోలింగ్ చేస్తున్నారు? రోడ్లపైన ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే ఎప్పుడు వస్తున్నారు పోలీసులు? వాళ్లకు 24 గంటలు డ్యూటీ ఉంటుంది. చేసిన వాళ్ళకే డ్యూటీలు చేయడం, వాళ్ళు అలసిపోతున్నారు. ప్రతి సంవత్సరం పోలీస్ జాబులు పడుతూ ఉంటాయి. మరి ఆ పోలీసులందరూ ఎటుపోతున్నారో అర్థం కాదు. ప్రభుత్వ పాలన అంటే హైదరాబాద్లో నిజంగా ఇంతటి దారుణాలకు ఒడిగడతారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు, ప్రతి ఒక్కరు అనుకోవట్లేదు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళే ఏదో ఇబ్బందులు పడతారనుకుంటారు. రౌడీ షీటర్లు అనుకుంటారు. ఏమీ తెలియని ఒక అమాయకుడు చనిపోతే, అమాయకుడిని చంపేశారు, ఆయనకి ఎప్పుడు న్యాయం దొరుకుతుంది? ఆ న్యాయం కోసం ఎప్పుడు వేచి ఉండాలి? ఆ కుటుంబాలకు ఎవరు ఆదుకోవాలి? ఆ కుటుంబంపై ఆధారపడిన వ్యక్తిని చంపేసినప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్? ఇలా ఉందని చెప్తారా? ఒకరిపై ఒకరు విమర్శలు తప్ప పార్టీలు, మీ ప్రభుత్వాలు ప్రజలకు చేసింది ఏమీ లేకుండా పోతుంది. ఒక్కరికన్నా భయం ఉందా? జైలు అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, కోర్టు అంటే భయం లేదు. ఒక్కొక్కరి పైన 20 కేసులు, 30 కేసులున్నా భయమే లేదు. పీడీ యాక్ట్లు కూడా భయమే లేదు. భయం లేని బతుకులు అమాయకులు బతుకుతున్నారు. భయం లేని వ్యక్తులు, రౌడీ షీటర్లు బతుకుతున్నారు. ఏమీ కాదనే ఉద్దేశం. మన హైదరాబాద్
ఇది పరిస్థితి. అమాయకులను చంపుతూ ఉంటే వాళ్ళకి బెయిల్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అలర్ట్ చేయడానికే ఈ వీడియో చేశాను. చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా లిఫ్ట్ ఇస్తానన్నా కానీ రాకండి, అంటే డబ్బులు మిగులుతాయని చెప్పేసి ఆలోచన కావచ్చు, లేదంటే ఆ టైంలో బస్సులు లేకపోవచ్చు, ఆటోలు లేకపోవచ్చు, కానీ ఎవరైనా తెలియని వ్యక్తులు కార్లు బైకులు కూడా ఎక్కకండి. పరిస్థితులు ఈ విధంగా ఉంటాయి. మన మన డెడ్ బాడీలు ఇంటికి పోతాయి. మన పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు రోడ్డు పైన పడతారు. మనకు న్యాయం దొరికేటప్పుడు మన కుటుంబ సభ్యులు కూడా చనిపోతారు. ఇది ఒక సామాన్యునికి జరిగినటువంటి అన్యాయం. ఆ అన్యాయానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో చూద్దాం. ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఒక తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. షేర్ చేస్తారనుకుంటున్నారు, కామెంట్లు కూడా చేయండి.